Audio Jungle. Audio Jungle. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చి మన ఇంట్లో డీప్ క్లీనింగ్ అని చెప్పాను కదా. పండగ ముందు, సంక్రాంతి పండుగ ముందు ఒక 3-4 డేస్ పట్టింది డీప్ క్లీనింగు. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఏం బేబీ బేబీ హాయ్ హాయ్. ఏం కదా అన్నీ వేసిండ్రా? అవి సందులో వేయ ముట్టలే. ఉంది కదా లేదా? చిన్నగా కదా చేస్తే అదే జ్యోత కథ నా పేరు చెప్పి తేపు ఉంటే ఉంది ఇంట్లో విత్తనం సరిపడా తేపు నా పేరు చెప్పి తేపు. సైకిల్ వేసుకొని మెల్లగా మెల్లగా ఏం పోదులే పాప. ఇంకా మన ఇంట్లో డీప్ క్లీనింగ్ అయితే అవుతుంది కదా. ఒక లైక్ అయితే మీరు ఇచ్చే లైక్ ఎంతో సపోర్ట్గా ఉంటుంది మాకు. తర్వాత వచ్చేసి సెల్ఫ్లలో కలర్ వేయించానని చెప్పాను కదా. కబోర్డ్స్ అయిపోయినాయి, పెయింటింగ్ కూడా వేయించాను సెల్ఫ్లలో మంచిగా. ఎందుకంటే కొంచెం అట్టి టైప్ ఉంటాయి కదా, అందుకని పెయింటింగ్ కూడా వేయించాను. ఇక్కడ రోల్స్, సెల్ఫ్ రోల్స్ తెచ్చాను నేనైతే బుక్ సెంటర్లో. తర్వాత వచ్చేసి ఆన్లైన్లో బుక్ చేయలేదు, బుక్ సెంటర్లోనే తీసుకొచ్చాను. తర్వాత వచ్చేసి ఈ విధంగా అయితే మళ్ళీ తూడ్చేసి అన్నీ 1 డే ఆరబెట్టాము. ఈ పెయింటింగ్ వేసినాక కూడా ఒక 1-2 డేస్ అలా పెట్టాను తెచ్చి. ఎందుకంటే కొంచెం స్మెల్ వస్తుంది కాబట్టి అట్లా తెచ్చి పెట్టాను అన్నీ. తర్వాత వచ్చేసి ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఈ విధంగా అయితే తూడ్చేసి మళ్ళీ ఒక గుడ్డ తీసుకొని, పొడిగుడ్డ తీసుకొని అయితే మళ్ళీ తూడ్చేస్తున్నాను. తూడ్చేసి అన్నీ అయితే సాఫ్ చేసి అయితే పెడతా ఉన్నాను కాపల మీద. దేవి నేను వెళ్ళిపోతుందో అనుకున్నా. ఇవన్నీ వేసేస్తా. బియ్యం తీసుకురా. అదే అక్కడ పెట్టు. ఏదో గిఫ్ట్లమ్మంతా ఇంట్లో ఇన్ని మూసిపెట్టిన తలంలో హోటల్లో వస్తాయి. అవి కప్స్ అవన్నీ పగిలిందా? కింద పెట్టు. ఇంకా మళ్ళీ దాన్ని
ఏంటో పొద్దు ఉండమన్నావా? ఇలా 5 ఏళ్ళు అవుతుందో ఏమో. అందుకే కొత్త తెప్పిస్తే నువ్వేమో హోటల్లో తెచ్చినట్టు తెచ్చినావు. అబ్బా ఒక ఇడ్లీ వేస్తే ఒక ఇడ్లీగా ఇది ఎక్కువ ఉండేది ఉండే కొంచెం స్టాండ్ అది అవి ముందు గవి అయితే ఉండేది ఉండే కొంచెం. ఆ పెళ్లి రోజు బగారా వేసిన అందులో మంచిగా పాయసం ఇయ్యలే రోజు కళ లేదా రోజు దేవి పాయసం తిన్నది నా పెళ్లి రోజు. దాంట్లో బాగా వేస్తే మంచిగా అయింది కదా. దేవి భయపడతా వెంటనే కళ చేతుల గిన్నెలు ఇక గిన్నెలే అమ్ముతావు. ఇక గిన్నెలు భయపడతావు. మెల్లగా పలగొట్టి పెట్టుకునేవు నిన్నట్లాగా. ఓకే పప్పులే గాజులు అసలు పయ్యం. ఒక బిడ్డవు గార్వాల బిడ్డవు తీసుకురా తీసుకురా. ఎట్లా అయిపోయింది ఫ్లోటర్ వేసి మర్చిపోయాము. అందులో పోతుంటే అన్నీ ఇది పెట్టి వాటర్ అన్ని రోడ్డుకి వస్తున్నాం బకెట్లో. ఇంత పని అయిపోయింది. ఇప్పుడైతే లంచ్ టైం అయితే అయింది. బాక్స్ అక్కడ పాప దగ్గర వంట చేసి బాక్స్ అయితే పెట్టుకొచ్చాను. పెరుగు ఏదో కర్రీ చేశాను. పప్పు ఆ రోజు సాటర్డే కాబట్టి ఇంకా వెజ్ ఉంటుంది. సాటర్డే అయితే నాన్ వెజ్ ఉండదు మా ఇంట్లో. ఇక్కడ అన్నీ ఈ విధంగా అయితే కడిగి బౌల్ ఇచ్చాము. ఇవే ఓన్లీ కిచెన్ సామాన్ మాత్రమే, కిచెన్లో ఉండేటివి ఐటమ్స్ మాత్రమే. ఇంకా పెద్ద పెద్ద గిన్నెలు ఇంకా చాలా ఉన్నాయి. రోపులు అవి అయితే ముట్టుకోలేదు, ఎందుకంటే దాంట్లో డస్ట్ ఏం పడలేదు కాబట్టి అవి అయితే అలాగే ఉన్నాయి. తోమి కడిగి పెట్టేసాము బస్తలలో కట్టి. అవి తీయలేదు. ఇవి ఓన్లీ కిచెన్ ఐటమ్స్ మాత్రమే, ఓన్లీ కిచెన్లో ఉండేటివి. ఆడికి అయినా డీప్ క్లీనింగ్ చేసినప్పుడల్లా కొన్ని తీసేస్తూనే ఉంటా, అయినా మళ్ళీ జమ అవుతూనే ఉంటాయి. అవి ఇవన్నీ ఏదేదో కొంటూ ఉంటాము. మళ్ళీ అక్కడ అయితే పడతలేవు అసలు సెల్ఫ్లల్లో. కొన్ని అయితే తీసేసాను మళ్ళీ ఆడికైనా, అయినా పట్టట్లేదు. ఏదో ఒకటి కొనాలనిపిస్తుంది, పెట్టాలనిపిస్తుంది కిచెన్లో. ఏదో ఒకటి ఎక్కువ అవుతుంటుంది. ప్లాస్టిక్ సామాన్ అయితే అన్నీ తీసేసాను దాదాపుగా, ఏవి లేవు. కాకపోతే కొంచెం పెద్ద పెద్ద డబ్బాలు అయితే ఉన్నాయి కొన్ని, ఎందుకంటే అన్ని సామాన్లు అవి వేయడానికి కొన్ని మాత్రం ఒక 5-6 డబ్బాలు అయితే ఉన్నాయి. ప్లాస్టిక్ అయితే చాలా వరకు అయితే తీసేసాను. ఏం కల ఎక్కడ అయిపోతలేదు ఏంటి సంగతి? అవునా ఓడుస్తలేదు ఎందుకు? ఫంక్షన్ అప్పుడు అయితే ఒకటే రోజు కల అన్ని డీప్ క్లీనింగ్ పైన వెళ్ళి తీపించిన మళ్ళీ ఏంటి
ఏంటది ఇక్కడి అన్ని మళ్ళీ జమ చేస్తున్నావు ఇంట్లో. ఇప్పుడు ఏం చేసి తర్వాత సడన్కి మాకు టైం లేక అన్ని కప్పుకున్నాము. ఇక రేపైతే 3 రోజులు అవుతుంది. అయిపోయిందా? ఇక అయిపోయింది. ఇక ఏం చేసుకోవాలా? సన్న పూస, కట్టెగారెలు, అబ్బా అన్ని చేస్తావా? వీడియో నచ్చితే ఒక లైక్. చిల్లర